నమస్తే. నందూస్ వరల్డ్ యూకే స్కామ్ కు సంబంధించి మనతో మాట్లాడేందుకు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం ఇదే అంశం మీద. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తున్న అంశం ఇది. సంజయ్ రెడ్డి గారు ఏం చెప్తారు నందూస్ వరల్డ్ స్కామ్ కు సంబంధించి? ఏం చెప్తాం ఇవేందో ఇప్పుడు జీరో నుంచి వచ్చిన నేను మాకు తిండి లేదు, మేము ఒక పూట తిన్నాము, ఒక పూట పస్తున్నాం అని చెప్పేసి సోదంతా అయిపోయింది జనాలకు. చెప్పేసి ఫాలోవర్లని పెంచుకుంది. మేము కూడా ఏమనుకున్నామంటే ఒక ఆడపిల్లగా దేశంలో కష్టపడ్డది, పైకి వచ్చింది. అలాంటి మహిళలు నేను కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే అట్లా కష్టపడి పైకి వస్తారంటే ఎవరైనా నమ్ముతాం కదా. సో అప్పటి వరకు మంచిగానే ఉంది. మీరు కష్టపడి పైకి వచ్చారు, మీరు ప్లాన్ చేసుకున్నారు, పిల్లల్ని కూడా అనకుండా ఒక స్థాయి నుంచి వచ్చిండ్రు. ఒక స్థాయి వచ్చిన తర్వాత మీరు ఇంత సంపాదించుకున్న తర్వాత మీకు ఎందుకు దుర్బుద్ధి పుట్టింది? మీరు ఒకవేళ మేము స్కామ్ చేయలేదు అనుకున్నప్పుడు ఇప్పటికి కూడా రోజుకొక వీడియో రిలీజ్ చేస్తున్నావు, కానీ నీకు ఏమైనా బాధ్యత ఉందా? ఇంతమంది ఉసురు దగ్గర మొన్నటి వరకు 20 అన్నారు, 30 అంటారు, బయటకు వస్తున్నారు, 50 కోట్లు అంటున్నారు, మొత్తం చీటింగ్ అంటున్నారు. అంటే డబ్బు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారమ్మా. డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు. ఇట్లా మందిని ముంచి అది చేసుకుంటే పిల్లలకు కూడా కరెక్ట్ కాదు అది. ఇవాళ మన మంది సొమ్ము అందరేమనుకున్నారంటే నిజంగా మీరు తెలివితో సంపాదించుకున్నారేమో అని ఒక స్టేజ్ వరకు అనుకున్నారు. కానీ ఇవాళ మీరు ఇంతమంది నిజంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు. ఇవాళ 2.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే మీకు ఎంత బాధ్యత ఉండాలి? మీలాంటి వాళ్ళని సెలబ్రిటీలను చేసి మీలాంటి వాళ్ళను అడకతినే జీవితమే ఇది. ఫాలోవర్స్ వల్లనే మీకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్ వల్లనే బతుకుతున్నారు. ఈ రోజు దాని వల్లనే మీరు ఫేమస్ అయ్యారు, దాని వల్లనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడే ఎందుకమ్మా బిగ్ బాక్స్ కోసమా? నీ బతుకంత అంతే. ఇంకా నీ బొంగుగోని తీసుకొని ఎంతమంది ఆడవాళ్ళని, ఎంతమంది పిల్లల్ని ఉసురుముడుతుంది? నువ్వు నిజంగా ఆడదానివైతే, నిజంగా మంచిదానివైతే, నిజంగా నేను నమ్మిన ప్రజలు నేను మోసం చేయలేదు, నేను కన్సల్టెంట్ పెట్టుకున్నాను, ఇలా నన్ను వాళ్ళు మోసం చేశారు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పు. సిగ్గు లేకుండా వేరే వీడియోలు వదిలిపెడుతున్నావు. కానీ అసలు నీకు నిమ్మకు నీరెక్కట్లేదు. బర్త్డే చేసుకుంటున్నావు, పిల్ల ఎంజాయ్ చేస్తున్నావు, రెస్టారెంట్ లో పోతున్నావు, సో అదంతా చెప్పుకుంటుంటే ఎవడన్నా ఏమని అనుకోని ఎక్కడైనా పోని నా బతుకు నేను బతుకుతా అనుకుంటున్నావు. ఇప్పుడేమో మా ఆయన చేసి నాకేం సంబంధం? మరి మీ ఆయన ఇద్దరు కలిసి ఎందుకు వీడియో చేసి పెట్టిరమ్మా? అందులో పొద్దున్న లేసి ఎందుకు మందిని ముంచుకుంటా, మందిని అట్లా నమ్మించుకుంటా? అంటే నేను నీ మొగడు తెచ్చిన సొమ్మంతా వేసుకొని అంటే నువ్వు ఒకదాన్ని సంపాదించినావు, మేము ఇద్దరం ఇట్లా కష్టపడ్డామని అప్పుడు చెప్పినావు. ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నావు? అసలు నాకు సంబంధమే లేదు, మా ఆయనకే సంబంధం. మరి మీ ఆయనకి సంబంధం ఎందుకు వస్తున్నావు? నువ్వెందుకు కులుకుతున్నావు? మళ్ళీ నందు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నావు? మీ ఇంట్లో పిల్ల కూర్చున్నా, పిల్లలు వేసినా, పిల్ల వాడుకున్నా, పిల్ల మాట్లాడినా, అన్ని మాట్లాడినావు, అన్ని మంచిగా అది కూడా షేర్ చేసుకున్నావు. అది కూడా డబ్బుల రూపకంగా ఫాలోవర్స్ పెంచుకున్నావు. ఒకటే చెప్తున్నా ప్రజలారా, మీకు అందరికి ఒకటి చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులు మారరు. వీళ్ళు ఎప్పటికీ వీళ్ళ బతుకులు ఇట్లనే ఉంటాయి. అందుకని మీరు అన్ఫాలో చేయండి. అవినాష్ గారిని ఎట్లయితే అవినాష్ అనే వాడి పేరు అవినాష్ గారు ఎట్లయితే వాళ్ళని అన్ఫాలో చేసినా అన్ఫాలో చేయండి. వీళ్ళు మొత్తం ఇట్లా పేర్లు చెప్పి బతకటోళ్ళు. నేను ఫస్ట్ టైము నిజంగా మీరు చాలా కష్టపడి పైకి వచ్చిందనే స్టేట్మెంట్ ఇచ్చిన. ఒక్కొక్క బాధ్యతలు బయటకు వచ్చినాక నేను వాళ్ళతో మాట్లాడుతుంటే కంటికి దుఃఖం వస్తుంది. ఓకే, మీరు కన్సల్టెంట్ పెట్టుకున్నారండి, ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి ఖర్చు ఉంటుంది, తీసుకోండి. 10 లక్షలు తీసుకున్నప్పుడు అందులో 2 లక్షలు 3 లక్షలు మీ ఫీజుల మందం ఉంటే తీసుకోవచ్చు. కానీ గుళ్ళో లింగాన్ని మింగుతామంటే ఎట్లమ్మా? ఇవాళ మీ అత్తమామ ఎట్లా తలెత్తుకొని తిరుగుతారు, మీ అమ్మ నాన్న తలెత్తుకొని ఎట్లా తిరుగుతారు? ఈ రోజు వరల్డ్ ఫేమస్ అయిపోయినావు, ఇంకా ఏం మాట్లాడుతున్నావు అమ్మ? నువ్వు నా పేరు చెప్పుకొని బతుకుతున్నారు. సిగ్గుండాలే కొంచెం అన్న. మీడియా వాళ్ళట ఈయన పేరు చెప్పుకొని బతుకుతున్నారంట, వ్యూస్ పెరుగుతాయని. ఇలా జనాలను అందరిని పెట్టుకొని నీ ఫ్యామిలీ బతికినావు. ఎవరికి నువ్వు ఇన్స్పిరేషన్ తల్లి? నువ్వు సినిమాలో పోతే ఉంటేనే చారిటీకి ఇచ్చినావా? లేకపోతే మొన్న అంటుంది నేను సోషల్ వర్క్ చేస్తున్నానా అని. నీ ముఖానికి అంతసే నేను చేస్తున్నానా అని చెప్తుంది. ఏం సోషల్ వర్క్? నీకు అంత సీన్ లేదులే. ఎంతసేపటికి మీ ఖర్చులకు మీ దానికోసము పొద్దున్నేసి నీ డబ్బా కట్టుకోవడం తప్ప ఆ సోది చూసినోడే కూడా నిజంగా కూడా అసలు మిమ్మల్ని చూస్తుంటే కూడా కొంచెం తేడాగానే, ఫస్ట్ నుంచి తేడాగానే ఉన్నారు. ఒక ప్రణాళిక లాగా మీ కుటుంబం బాగుపడ్డది తప్ప ఇవాళ నిజంగా చెప్తున్నా తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు అమ్మాయి అని చెప్పి మోసం చేయదని నమ్మిండ్రు. లేకపోతే మీ మొఖాలకు అంత సినిమా లేదు. ఇవాళ దేవుడు ఇంత అందం ఇచ్చిండు, ఇంత ఇంగ్లీష్ ఇచ్చిండు, ఇక తెలుగు పిల్లలు అని చెప్పేసి మేము ఇది చెప్పినా అది చెప్పినట్టు జనాలు నమ్మారు. నిజంగా కూడా నిజంగా జనాలు మీరు కూడా అలాంటి వ్యక్తులను ఎట్లా నమ్ముతారయ్యా? మీరు ఒక బిజినెస్ అకౌంట్ దాంట్లోకి వేయాలి. వాడు ఇచ్చం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరి అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తారు? మీరు కూడా ఎట్లా నమ్ముతారండి? 13 లక్షలు 15 లక్షలు వాళ్ళ ఉసురు పుట్టగా. కొంతమంది బయటికి రాలేక మొత్తం మాస్క్ కట్టుకుంటున్నారు. సిగ్గు దొంగతనం చేసింది వాళ్ళు, మందిని ముంచింది వాళ్ళే మంచిగా బాగానే తిరుగుతున్నారు. మీరెందుకండి? మీరు డబ్బులు ఇచ్చి మీరెందుకు బాధపడాలి? ఇలాంటి వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళ బాధితులకు న్యాయం జరుగుతలేదు. మీరు బయటకు వచ్చి చెప్తే మీలా ఇంకా ఎక్కువ మంది మోసపోకుండా ఉంటారు.
బయటికి రాని వాళ్ళు ఇంతమంది ఉంటారు, బయటికి ఇంకా లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, సమాజంలో బాధ్యత లేని వేస్ట్ ఉండలు, ఇవి ఒక సెలబ్రిటీస్ అని చెప్తే ఈ ఒక అదే ఉంటుంటది. దానికి మొత్తం చూస్తుంది అన్ని ఇంత అలర్ట్ అయింది దేశం మొత్తము. ఏమి ఇజ్జతమ్మ మీ కింద ఎందుకమ్మా బతుకులు మందు సొమ్ము చేసుకొని మందు సొమ్ము తిని. నిజంగా అండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు దాని సోది చూసి మనం అయ్యో అనుకున్నాం కానీ అయ్యో పాపం అంటే 6 నెలల శని మనకే చుట్టుకుంది. ఇవాళ నిజంగా కూడా యూట్యూబ్ ద్వారా నువ్వు ఇంతమంది ఫాలోవర్స్ ని నువ్వు కోట్లు సంపాదించినావు కానీ ఇంతమంది ప్రేమాభిమానం మళ్ళీ సంపాదించుకోలేవు తెలుసా. అది 100%. అసలు నిజంగా తమ్ముడు ఇలాంటి మీరు అంటున్నారు సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియాలో కొంచెం హైప్ రాదు అని ఎందుకు ఇట్లా అడ్డదారులు మరి వాళ్ళు అదే నేను అదే అడుగుతున్నా. సోషల్ మీడియా మరి ఆ రోజు సోషల్ మీడియా మిమ్మల్ని హైప్ తీసుకొచ్చినప్పుడేమో సోషల్ మీడియా మంచిది. ఇవాళ మీరు చెప్పేసి ఏదో వేసి చెత్త దాంట్లోకి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి నోటీసులు పంపిస్తారు. బాగా అలవాటైంది పనికిమాల దాంట్లో పనికిమాల పనులు వేసి అందరి మీద నోటీసులు. నిజంగా చెప్తున్నా కదా, ఎవరితో సంసార వయసు అందరూ తిరుగుతున్నట్టు ఇంకొకతో ఎంత రచ్చకేడ్చిందండి. మీలాంటివే చేసేటివన్నీ చేస్తారు, చేసుకుంటారు వెనక ముందు కొద్దిగా ఉంటది. నేను పోయి లండన్ లో ఉన్నా నాకేంది, యూకేలో ఉన్నా నాకేంది అనుకుంటున్నావు. ఇగో శ్మశానాలు చూడు, నీకన్నా మేధావులు ఆ శ్మశానాలు చూస్తే తెలుస్తుంది. ఎవరు డబ్బుతో శాశ్వతంగా ఎవరు ఉండరు, ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. ఉన్న వాళ్ళు నీతిగా నియమంగా ఉండాలి. ఇంత మంచిగా ఇంత మంచి పేరు తెచ్చుకొని జనాలకు ఏం తెలిసింది, జనాల సొమ్ము. నిజంగా మనం కష్టపడితే ఇంత లగ్జరీగా ఖర్చు పెట్టాం. మీరు నిజంగా చెప్తున్నాను కదా, తెలుగు వాళ్ళన్నందుకు మాకు సిగ్గు అనిపిస్తుంది. లండన్ లో చట్టాలు వర్తించవంట వీళ్ళకు, లండన్ వాళ్ళకు ఇండియా వాళ్ళవి లండన్ లో వర్తించవంట. వాళ్ళు పెట్టిన కేసులు మాత్రం వర్తిస్తాయట. ఎంత గొప్ప మేధావులు చూడు భార్య భర్తలు, ఎంతమంది మరి ఏం సంపాదిస్తాయి. మేము అందరు కష్టపడి సంపాదించుకుంటే అందరికి ఏమన్నా ఎత్తుకొచ్చుకుంటారా డబ్బులు. భార్య భర్తలు కష్టపడితేనే వీళ్ళ పిల్లలను బతికించగలుగుతారు, పిల్లలు చదివించుకుంటారు. నువ్వు ఒక్కదాని ఏం కాదు, నువ్వు ఇండియాకి రా. ఇది కాదు బతుకు, దొంగ బతుకులు ఇట్లా కాదు. అమెరికాలో ఉన్నారు ఎన్ఆర్ఐ కూడా చాలా మంది వాళ్ళు సంపాదించినా కూడా ఒక 5-10% ఆర్ఫన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. మీ ముఖాలకి ఎవరికి ఇచ్చినారా మీరు? నేను చెప్తున్న ఆడియన్స్, నేను ఒక అక్క చెప్తున్నా ఇలాంటి వాళ్ళని మీరు అన్ఫాలో చేయండి. అదే దానికి వాళ్ళకి శాస్తి. అలాంటి వాళ్ళకి చూడకండి. మీరు కూడా చూస్తూ రోజుకో వీడియో పెడుతుంది, ఎంజాయ్మెంట్ గురించే పెడుతుంది తప్ప తన లైఫ్ గురించి తన దాని గురించి ఏమైనా పెడుతుందా? ఏదైనా సమాజానికి ఉపయోగపడి పెడుతుందా? ఇంతమంది గింజుకుంటున్నాం, ఇంతమంది చేస్తున్నాం, ఇంతమంది బాధపడుతున్నాం, ఇంతమంది బాధ్యతలు వచ్చినా నా తప్పు లేదండి అని ఎందుకు చెప్పట్లేదు? మాకు జరిగింది ఇలా, సరే ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఇలా మోసం చేశారు, మేము ఒక సీఈఓగానే ఉన్నాం కానీ వేరే కంపెనీ మేము డిపెండ్ అయి ఉన్నాం, వాళ్ళు ఇలా చేసిరని వచ్చి బయట వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు అంటే మీ దగ్గర నో ఆన్సర్. మీరు ఖర్చు పెట్టుకున్నారు, మేము వాళ్ళకి ఇచ్చినామని చెప్తున్నారు సింపుల్ గా. అదే ఇక్కడ వాళ్ళని ఏజెంట్లను ఇక్కడ వాళ్ళని అయితే బజార్లకు ఇచ్చి తమ్మేటోళ్ళు పోయి లండన్ ఎన్ని రోజులు ఉంటారు లండన్ లో, ఎన్ని రోజులు ఉంటుంటే మీ బతుకులు మొత్తం ఇక లండన్ వరకు. ఇది బతుకు కాదమ్మా. నేను ఆ రోజు కూడా నందుకు మెసేజ్ పెట్టా, ఇవాళ రిప్లై అయ్యారు, ఎవ్వరికి రిప్లై అయ్యారు. మేము ధర్మసత్రం నడుతున్నామా అండి, మేము సోషల్ వర్క్ చేస్తున్నామా అండి, మరి ఏమిటికి ఎత్తుక తినే మీ స్టోర్ అంతా చెప్పిన జనాలకు మీకు అవసరం అని ఇలాంటి 100 మంది 1000 మంది ఎందుకు చెప్పుకున్నా? నీ బతుకుని తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో మేము ఇచ్చే మొన్న కూడా సోది చెప్తుంది, మేము ఇలా విన్నాము అలా కష్టపడ్డాము. ఏం విన్నామమ్మా? ఏం కష్టపడ్డా? ఎంత కష్టపడితే అంత లావిష్ లైఫ్ వస్తుంది. నిజంగా ఒకసారి సమాజంలో మనని ఒక వ్యక్తులు నమ్మినప్పుడు మోసం చేయొద్దు. ఎవరికమ్మా మీరు సెలబ్రిటీస్? అమ్మో యూట్యూబ్లలో దేవుడా, ఇన్స్టాగ్రామ్ లో 50,000 1,00,000 మంది ఫాలోవర్ రాగానే ఇంకో 2 భార్య భర్తలు కూడా ఉన్నారు. మరి వాళ్ళది ఎప్పుడు వెళ్తుందో? మళ్ళీ ఇంకొక ప్రమోషన్స్, ఏదో ప్రమోషన్లు చేస్తారు. ఎందుకమ్మా మీరందరూ వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు? ఒక ఆమె అయితే ప్రమోషన్ చేసి డబ్బులు తెచ్చుకుంటారు, పొద్దున్నే మాకు అదే పనిగా. వాళ్ళ ఇంట్లో సోదంతా చెప్తున్నారు, మీరు ఇంటుంటారు, మీరేమో లైకులు కొడుతుంటారు, ఆమె డబ్బులు తెచ్చుకుంటారు. పనికొచ్చే లేదు. తిన్నా పండుకున్నా, మా ఇంట్లో గీకుర చేసినాం, మా అత్తమ్మ గిద్దిన్నది, మా మామ ఇద్దిన్నాడు, మా పిల్ల గిరా సమాజానికి ఏమైనా ఉపయోగమా? మీ ద్వారా వాళ్ళకి నాకు తెలిసి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఆమె రోజు 10,000 ప్రమోషన్ అంట. మీరేం చేస్తారు? ఇళ్ళలో వాడుకొని మీరు అది చూసుకుంటూ లైకులు నొక్కుతున్నాం. మన దురదృష్టం, ఇంక్లూడింగ్ నేను కూడా అనుకో, ఇలాంటి వాళ్ళని మనం చూస్తున్నాము, ఇలాంటి పెంచి పోషిస్తున్నాం, వాళ్ళే మంచిగా క్యాచ్ చేసుకుంటున్నారు. మీరే సమాజానికి ఉపయోగపడే వాళ్ళని, ఇక్కడ రైతులను కానీ సామాజిక సేవ చేసేటోళ్ళని కానివ్వండి, చిన్నపిల్లలు చదువుకుంటే క్విజ్ పోటీలు కానివ్వండి, వాళ్ళు మంచిగా ఏదైనా ఉంటే అలాంటి అనాథ పిల్లల విషయంలో కానీ అట్లాంటి దాంట్లో హెల్ప్ చేయండి, అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. పొద్దున్న లేస్తే అత్త కూడా ఉన్నదంట, మామ అత్తనంట, వాళ్ళ స్టోరీలంట, స్క్రిప్ట్
నిజంగా చెప్పండి, ఇలా ఇంత స్క్రిప్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాని కోసం చేయకపోతే వాళ్ళకి వచ్చిన ఆదాయంలో ఎవరికన్నా 10% ఇస్తున్నారా? ఎక్కడ లేదు. ఇస్తున్నారా తమ్మి? ఎక్కడ లేదు. మరి లేనప్పుడు మనం ఎందుకు వీళ్ళని ఫాలో కావాలి? ఎందుకు వీళ్ళని సెలబ్రేటింగ్ చేయాలి? ఎదవ సోది మొత్తం చెప్తారండి. ప్రమోషన్స్ తీసుకుంటున్నారండి, వాళ్ళ డబ్బుల కోసం ప్రమోషన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది వీళ్ళ సమాజంలో మనం క్వశ్చన్ వేసుకోవాలి. మనం ఫాలో కావద్దు, అన్ఫాలో కాండి, అవసరం లేదు మనకి. ఫాలో కావద్దని అంటే వాళ్ళు మొదట వీడియోలు పెట్టినప్పుడు వాళ్ళని చూస్తుంటే ఇట్లా అనిపించారు కదా, ఇట్లా మోసం చేసేటోళ్ళు లెక్క. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి డౌట్ వస్తుంది. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా శాతం ఇవాళ పేర్లు నిన్నమన్న జరిగిన పరిణామాలు అవన్నీ చూసినాం. సెలబ్రిటీస్ అంటారు, ఫస్ట్ ఊర్లలోకి వెళ్ళి ఏం లేదని వస్తారు, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమంటారు, తర్వాత మా వాళ్ళు మా ఇష్టం అంటారు, తర్వాత నేనేం చేసినా నా పేరు చెప్పి సంపాదించుకుంటారు. వీళ్ళని అందరిని ప్రశ్నించిన అనుకో అందరి మీద కేసులు పెడతారు. ఇక ఈ మాట్లాడుతుందా అంటే అవును మాట్లాడతామండి. ఇప్పుడు మంచి ఏది ఉంటే చెడు, ఎవరైనా కష్టపడతారండి. ఎవరైనా కష్టపడ్డప్పుడు మినిమం ఫీజు తీసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఎవరికైనా ఖర్చులు ఉంటాయి ఉంటాయి. కానీ గుడిలో లింగాన్ని అంటే కూడా తప్పది. సమాజ సేవ చేసేటప్పుడు 5-10 రూపాయలు పక్కాగా ఖర్చు అవుతాయి. అయినప్పుడు మనం దాంట్లో తీసుకోవడం తప్పులేదు. కానీ 1000 లక్షలు తీసేసుకొని ఇట్లా చేసి మీరు హ్యాపీగా ఉంటే మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారా? అస్సలు ఉండరు. అంత మంది ఏడుపులు మీ కుటుంబానికి కరెక్ట్ కాదని. మీ కుటుంబానికి ఏ రకంగా ఉంటున్న పరిస్థితి చూడండి. నేను లెజెండ్ టీవీ ద్వారా చెప్తున్నా, నిజంగా తమ్ముడు ఇలాంటివి సమాజానికి ఉపయోగపడే విషయాలని మీరు ఎంకరేజ్ చేయండి. నిజంగా కూడా ఇక్కడ నుంచి ఇలాంటి సెలబ్రిటీస్ అన్నల దగ్గర మూతుల కాడ మైకులు పెట్టకండి. ఎందుకంటే ఇలా మీరే పెడుతున్నారు. మీరు పెట్టి వాళ్ళని సెలబ్రేటింగ్ చేస్తే మిమ్మల్ని పెడుతున్నాం, మిమ్మల్ని కేసులు పెడతామంటారు. ఎందుకు తమ్మి? సమాజంలో రైతులు ఉన్న రైతుల దగ్గర పోండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి. ఎందుకంటే ఇలా రైతు లేకపోతే మనకు అన్నం లేదు. అలాంటి వాళ్ళ గురించి చదువు అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు లేని పిల్లలు చదువుకుంటారు, వాళ్ళని ఒక విదేశాలకు పంపి ఎట్లా చదువు, అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వాళ్ళని చేసి మనం పిచ్చోళ్ళం అవుతున్నాం తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి ఏమేమి మంచిగా ఉంటారు. మంచిగా 50 కోట్లు సంపాదించుకుని చాలు జీవితం, ఏది అవసరం లేదు. ఇక అన్ని ఫ్రీనేనాయే. ఎవరికైనా పెట్టేది ఉందా? ఏమంటానే పెట్టేది ఉందా, ఉంటున్నా మాట్లాడేది ఉందా? మా యూకేలో దీన్ని గుర్తుపట్టదు, దీన్ని దాన్ని గుర్తుపట్టదు. అదే ఇండియాలో అయితే బూరు బీకటోళ్ళు. మీకంత సీన్లు కూడా లేదు. మీరు ఒక బతుకులు, మీరు ఒక సెలబ్రిటీస్, మీరు ఒక అది చిరంజీవి దగ్గర సినిమా కొట్టేసిన బిగ్ బాస్ లో కూడా పోయిగా మీకు బిగ్ బాస్ అని కూడా అట్లాంటి కావాలి కదా. సెలబ్రిటీస్ ఇట్లాంటి చేసిన వాళ్ళు అందరు కావాలి కదా. పోరిగా అందరు కట్టగట్టుకొని పోరిగా. ఒక్కటే చెప్తున్న ప్రజలకి, వీళ్ళందరినీ అన్ఫాలో చేయండి. సమాజంలో కష్టాలను పైకి తీసుకురండి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులని మీరు ఎంకరేజ్ చేయండి.